ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మళ్ళీ పాత్రికేయుల ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్పదలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన 2 రోజుల క్రితం వరదరాజిరెడ్డి గారు వారి కుమారుడు కొండారెడ్డి గారు కలిసి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించిన భూమిని చెరువు భూమిగా ఫిర్యాదు చేసి ఆర్డీఓ గారికి 6 నెలలుగా ఆ భూమికి ఇవ్వాల్సిన అనుమతులు ఇవ్వకుండా సుమారుగా 100 కోట్ల రూపాయల పెట్టుబడితో వ్యాపారం చేసే ఆ వ్యాపారస్తుల్ని మానసిక వేదనకు క్షోభకు గురి చేసి ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకుపోయినారు. 100 కోట్ల రూపాయల ప్రాజెక్టు. అది ఎప్పుడో వారం కిందట ఎంఆర్ఓ గారు కూడా, వారం కాదు చాలా రోజుల కిందట ఎంఆర్ఓ గారు కూడా పత్రికా ప్రకటన కూడా ఇచ్చినారు. ఇది పట్టా భూమి, చెరువుకు సంబంధించిన భూమి కాదు. 1923లో బ్రిటిష్ గవర్నమెంట్లోనే ఆనాటి కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులని కూడా చెప్పినారు. అయినప్పటికీ కూడా ఆర్డీఓ గారి ద్వారా అనుమతులు ఇవ్వకుండా ఆపడం జరిగింది. గతి లేని పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో, గత్యంతరం లేక ఆ వ్యాపారస్తుడు వరదరాజిరెడ్డి గారిని కలిసి బేరసారాలకు ప్రయత్నం. వరదరాజిరెడ్డి కొడుకుతో మాట్లాడుకోమని చెప్పడం, కొడుకది ఫిర్యాదు చేసినామన్నా అది చెరువు భూమి అని అంటున్నారు, చూద్దాంలే చేద్దాంలే. 6 నెలల కాలయాపన. ఒక పథకం ప్రకారం ప్లాన్ చేసి వ్యాపారస్తులను అధిక మొత్తంలో డబ్బు తీసుకునేదానికి కావలసిన ఒక పథకం ప్రకారం, ఆ తర్వాత రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి లాంటి పెద్ద మనిషి ఆ కుటుంబానికి ఎంతో కావలసిన వాడు, వరదరాజిరెడ్డి గారి కుటుంబానికి. మాకు కూడా ఆయన బాగా సుపరిచితుడే. భాస్కర్ రెడ్డి అన్న జోక్యం చేసుకొని సుధాకర్ రెడ్డికి, నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి చెప్పి 15 కోట్లు వాళ్ళు అడుగుతున్నారంటే ఈయన 5 కోట్లు ఇస్తానంటే మధ్యలో బేరసారాలు జరిగి అది మరి 7కో 8కో 10కో ఎంతకో ఒక చోటుకైతే వచ్చింది. రేపో మాపో డబ్బు చేతులు మారబోతోంది. నిన్నటి వరకు చెడ్డ భూమిగా మాట్లాడినటువంటి ఆ భూమి ఇక 4-5 రోజుల్లో మంచి భూమిగా మారబోతోంది అని చెప్పి నేను ఒక 3 రోజుల కిందట ప్రజలందరికీ తెలియజేసిన. ఇది అబద్ధమైతే రాధాస్వామి సాక్షిగా ప్రమాణం చేయమని చెప్పిన. ఇందుకు స్పందించినటువంటి కొండారెడ్డి గారు, ఈవి సుధాకర్ రెడ్డి గారు ఒక 2 రోజుల క్రితం, నిన్నలే మొన్న అనుకుంటా బహుశా, పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు చెప్పుకొచ్చిన స్టోరీ ఏమని చెప్తారు వారంటే, ఆ భూమికి సంబంధించి ఇది చెరువు భూమి అని చెప్పి మా నాయన ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. ఇది చెరువు భూమి అని ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. నిమ్మకాయల సుధాకర్ రెడ్డి మా నాయన్ను మా బావ ద్వారా, రామచంద్రారెడ్డి ద్వారా కలిసిన మాట నిజమే. నా దగ్గరికి 10 సార్లు వచ్చిన మాట నిజమే. 4-5 కోట్ల రూపాయలు మేము అడిగితే వాళ్ళు ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉండే మాట కూడా నిజమే. అయితే మేము డబ్బులు ప్రస్తావన చేయలే, ఇంకా మేము డబ్బులు అడగలే అని చెబుతూ రాధాస్వామి సాక్షిగా ప్రమాణం చేయమని చెప్పినాడు రాచమల్లు. మేము ప్రమాణాలు చేసే మనుషులం కాదు, శివపార్వతుల మీద ఆయన చేసినట్టు మేము చెయ్యము అని అంటూ, ప్రజలారా ఇక్కడ బాగా వినాలా అని అంటూ రాధాస్వామి సాక్షిగా
నేను ఇప్పటి వరకు డబ్బు తీసుకోలేదు అన్నాడు. అశ్వత్థామ అత కుంజరహ. అశ్వత్థామ అనే ఏనుగు చంపబడింది, మరణించింది. ద్రోణాచార్యునికి అశ్వత్థామ మరణించినాడు అంతే. అశ్వత్థామ అనే ఏనుగు అనే పదం చిన్నగా పలికినాడు ధర్మరాజు. అందుకే అశ్వత్థామ అత కుంజరహ అంటారు. కుంజరహ. ఇక్కడ కూడా మన కొండారెడ్డి గారు ఏంటంటే, ఇప్పటి వరకు నేను డబ్బు తీసుకోలేదు. ఒకసారి వినిపించమంటే వినిపిస్తా. అందులో ప్రజలారా, ఇప్పటి వరకు అంటే అర్థం ఈ రోజు వరకు తీసుకోలేదు నేను ఆ డబ్బు అంటే రేపు తీసుకుంటానని. నీవు చేసే ప్రమాణం, నువ్వు చేసే ప్రకటన ఒక నిబద్ధతగా, ఆత్మవిశ్వాసంగా మాట్లాడలేకపోతున్నావు కొండారెడ్డి గారు. ఎందుకంటే మీరు తప్పు చేసినారు. మీరు వ్యాపారస్తులను పీడించినారు. 15 కోట్ల రూపాయలు డబ్బు అడిగినారు. బేరసారాలు భాస్కర్ రెడ్డి అన్న చేసినాడు. సర్వం చెప్పినా కదా. నేను చెప్పిన ప్రతి మాట అంగీకరించినావు నువ్వు. ప్రతి మాట. ఫిర్యాదు అంగీకరించినావు, వరదరాజరెడ్డి గారు కలిసింది అంగీకరించినావు, నిన్ను కలిసింది అంగీకరించినావు, నువ్వు చెప్పిన మాటలు అంగీకరించినావు, భాస్కర్ రెడ్డి అన్న వచ్చినది, మాట్లాడినది, 4-5 కోట్లు ఇస్తాడనేది అన్నీ ఒప్పుకున్నావు. డబ్బు కూడా తీసుకోలేదు అనిలే, ఇప్పటికీ తీసుకోలేదు అన్నావు. సంతోషం నాయనా కొండారెడ్డి గారు. కనీసం ఒప్పుకున్నావు. నేను నిన్న చెప్పినా, సుధాకర్ అన్నతో కూడా, నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారితో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు అని చెప్పినా. ప్రజలారా, ఇప్పించినారు నిన్న. ఏమని ఇప్పించినారు? నేను డబ్బులు ఇయ్యలేదు, వరదరాజరెడ్డి గారు చాలా నీతిపరులు, మంచోడు, చామంచి 6 సార్లు గెలిచినాడు, మంచోడు కాకుండా 6 సార్లు ఎందుకు గెలుస్తాడు, నేను ఇవ్వలేదు, నా దానిపైన చెరువు భూమి అని చెప్పి ఒక ప్రకటన వస్తే నేను ఆయన కలిసినాను అన్న, ఇది మంచి భూమి నాది, ఆర్డీఓకి చెప్పి ఈ మంచి భూమి చూసి నాకు చేయండి అని చెప్పినాను, రాచమల్లు గారు పొరపాటు పడినారు అని చెప్పి చెప్తున్నాడు. ప్రజలారా, సింహం యొక్క గుహలేకి జింక పోయినట్టుంది. నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు వరదరాజరెడ్డి లెక్కడిగినాడు, కొండారెడ్డి లెక్కడిగినాడు, పీడించినాడు, చేసినాడు, రాచమల్లు చెప్పింది నిజమే అంటే, నీ మంచి భూమి ఇప్పుడు చెరువు భూమి అన్నారు, రేపు చెరువు భూమి కూడా అన్నారు. ఇది పాకిస్తాన్లో ఉండేది అంటారు. ఎక్కడ? ఇది ఇండియాలో లేదు, ఇది పాకిస్తాన్లో ఉండే భూమి. దీనికి చాలా పెద్ద కథ ఉంది, దీనికి టెర్రరిజం చాలా కథ ఉంది, ఇది చూడాలా దీని కథ అంటారు. అది సుధాకర్ రెడ్డికి తెలుసు కాబట్టి, తన 100 కోట్ల ప్రాపర్టీని పోగొట్టుకోలేడు కాబట్టి, నష్టపోలేడు కాబట్టి, మనసు సంపుకొని ఈ ప్రకటన చేసినాడు. ఇప్పుడు బాగా చెప్తాను ప్రజలకు నేను, ఇది రాసి పెట్టుకోండి ప్రజలారా, ముఖ్యంగా వ్యాపారస్తులారా. ఇదే నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు మరొక్క సంవత్సరానికి, మరొక్క 2 సంవత్సరాలకు, లేదంటే 4 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా సరే ఈ సమస్య మీద కొండారెడ్డి, వరదరాజరెడ్డి కలిసి నన్ను ఏడిపించినారు, పీడించినారు, నాతో డబ్బు తీసుకున్నారు, ఆ రోజు నేను విధిలేని పరిస్థితుల్లో ప్రకటన చేసినా అని చెప్పకపోతే నా పేరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కాదు. ఎప్పటికైనా సరే భవిష్యత్ కాలంలో ఆయన చెప్పకపోతే. ఇది సత్యం ప్రజలారా. అందుకే నేను ఆయన గురించి ఇంకా పెద్దగా చెప్పదలుచుకోలే. లేదు, నేను ప్రజలను అడుగుతా ఉన్నా, దీంట్లో అవినీతి జరిగిందా జరగలేదనే దానికి మీకు సింపుల్ లాజిక్ చెప్తా. చెరువు భూమి అన్నారు. ఇది చెరువు భూమే కాదా అని చెప్పి నిర్ధారణ చేయాల్సింది ఎవరు ప్రజలారా? స్థానిక ఎంఆర్ఓ గారు. ఎంఆర్ఓ ఆఫీస్లోనే నీ ఎస్ఆర్ అనేదో, అడంగల్ అనేదో, రిజిస్టరో, పుస్తకాలు సర్వం ఉంటాయి. ఇది చెరువు భూమే కాదా అని చెప్పి వరదరాజరెడ్డి గారు ఫిర్యాదు చేస్తే, అది చెరువు భూమే కాదా అనే విషయంలో ఎంఆర్ఓ గారు ఆల్రెడీ ప్రకటన చేసినారు, ఇది చెరువు భూమి కాదు అని చెప్పి. మరి ఎందుకు ఆర్డీఓ గారు అనుమతి లేకుండా అభ్యంతరం పెట్టి వరదరాజరెడ్డి గెలిచి అంటాడు? లేదు, కొండారెడ్డి చెప్పినట్టు విచారణ చేయాలన్నాడు. అది చెరువు భూమో పట్టా భూమి అని విచారణ చేయాల్సినది చంద్రమండలం నుంచి రావాలనా, సూర్యమండలం నుంచి రావాలనా? ఎంఆర్ఓ గారు కదా చేయాల్సింది. 6 గంటలలో తేల్చాల్సినటువంటి సమస్యను
6 నెలలైనా తేల్చలేదు అంటే అర్థం బ్లాక్మెయిలింగ్, నలపడం, సమస్యను తీవ్రతం చేయడం, మనిషిని ఇబ్బంది పెట్టడం. నేను అడుగుతా ఉన్నా ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, ఇది చెరువు భూమే కాదా అనేది ఫిర్యాదు చేసిన తర్వాత 6 గంటల్లో తెలుస్తారు. 2 రికార్డులు మీ దగ్గర ఉన్నాయి. మరి తేల్చేది చెరువు భూమి అయితే చెరువు భూమి, కాదంటే కాదని చెప్పాలా? కొండారెడ్డి చెప్పేదేమని విచారణ జరుగుతానే ఉందంట 6 నెలలైనా కానీ. ఏమని దీని అర్థం? ఇది అవినీతికి మీరు ఎంచుకున్నటువంటి మార్గం కాదా? ఇంకా ఒక్క అడుగు ముందుకేస్తే, ఇంకొక అడుగు ముందుకేస్తే ఈ సంతోషంలే. మీరు ఒక 10 కోట్లు, 12 కోట్లు, 8 కోట్లు ఎంతో తీసుకున్నారు. అది కూడా రేపో మాపో డీటెయిల్గా చెప్తా. మీరు ఎన్ని కోట్లు తీసుకునే ఫిగర్ కూడా చెప్తా, ఇంకా 2 రోజులకైనా 4 రోజులకైనా. ఎందుకంటే ఇందులో మీరు అవినీతికి పాల్పడినారు, డబ్బు అడిగినారనే విషయము నేను కాదు మొట్టమొదట లీక్ చేసింది, చెప్పింది కొండారెడ్డి గారు. మీ మనుషులే కోడై కూస్తున్నారు ఊర్లో. ఏ వ్యాపారస్తుని కదిలిచ్చినా చెప్తున్నారు. మీ దగ్గరుండే మనుషులే చెప్తున్నారు. మీ దగ్గరుండే మనుషుల దగ్గర నుంచి వార్త బయటకు వచ్చిన తర్వాత మాకు వస్తుంది ఇన్ఫర్మేషన్. ఎంత డబ్బు అనేది కూడా ఇంకా 4 రోజులకు చెప్పేస్తాం, ఇబ్బంది ఏం లేదు. అది అంగీకరించినావు నువ్వు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈయనకు ఓటేసింది మీరు ఎందుకేనా? ఇట్లా పీడించబడడానికే, ఇట్లా దోపిడీకి మీరు గురి కావడం కోసమేనా మీరు ఆయనకు ఓటేసినది? ప్రజలారా, వ్యాపారస్తులారా, ఇది ఇంకా సెంబు నీళ్ళే, నవతకా నీళ్లుండాయి. 6 నెలలే వ్యాపారస్తులారా అయిపోయినది. ఇంకా 4 సంవత్సరాలుంది. చెంబు నీళ్లు పోసుకున్నారు, ఇంకా అవతకా నీళ్లు పోసుకోవాలా అంటే ఎంత పీడింపు ఉంటుందో మీకు ఒకసారి ఆలోచన చేయండి. అందులోనూ కొండారెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏమని? డబ్బు సుఖమైన జీవితాన్ని ఇస్తుంది, డబ్బు సంపాదించాలనే కోరిక అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంది, నేను కూడా డబ్బు సంపాదిస్తా. ఎట్లా సంపాదిస్తావు డబ్బు? ఈ ఊర్లో వచ్చే కాంట్రాక్ట్ వర్కులన్నీ ఎవ్వరూ టెండర్లు వేయకూడదు, మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేమే వర్కులు చేస్తామని చెప్పి నిస్సిగ్గుగా పత్రికా ప్రకటన చేస్తున్నావు. టెండర్లు ఎవ్వరు వేయకూడదంటే ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేనే చేస్తా. 10 కోట్లకు పైన అయితే నేను చేస్తా, 10 కోట్లకు కింద అయితే నా అనుచరులకు ఇప్పిస్తా. మీతో కానీ మధ్యలో ఉండే వ్యక్తులతో కానీ టెండర్లు వేయనీయకుండా దౌర్జన్యం నేను చేస్తా అని పెళ్లికి పిలిచినట్టు చెప్తున్నాడు. నా బిడ్డ పెళ్లి రాండి అని చెప్పినట్టు దౌర్జన్యం చేస్తా అని చెప్తున్నాడు. ఇది సరిపోదా ప్రజలారా? వారి నియంతృత్వపు పోకడలకు, వారి దౌర్జన్యకరమైన మనస్తత్వానికి ఇంతకంటే వేరే నిదర్శనం కావాలనా? ఏమన్నంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము వేసినామా అంటున్నాడు టెండర్లు. ఎందుకు వేయలే కొండారెడ్డి గారు? పాణ్యం నాగమోహన్ రెడ్డి మీకు అత్యంత కావాల్సిన వాడు. కామనూరులో ఉండే హాస్పిటల్ నా ప్రభుత్వంలో నేను కట్టించినే. మీ పాత హాస్పిటల్ తీసి కొత్తగా లేటెస్ట్గా కట్టించినే. కామనూరులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీ నాగమోహన్ రెడ్డి కాంట్రాక్టర్ కట్టాడు. మరి మావాడు కాదే నాగమోహన్ రెడ్డి? ఆర్ఎన్బికి ఎదురుకుండే రోడ్డు కాలువ మీ మహేశ్వరుడు చేసినాడు, పర్లపాడు మహేశ్వరుడి. చాలా వర్కులు పర్లపాడు మహేశ్వరుడు చేసినాడు. ప్రొద్దుటూరు అర్బన్లో ఉండే వర్కులన్నీ కూడా వర్కుటబులుడు ఒకటే చేయలే, బంగారెడ్డి ఒకటే చేయలే, మదన ఒకటే చేయలే, అందరూ చేసినారు. 1165 పనులు. మా కాజా ఒకటే కాదు, అందరూ సర్వం చేసినారు టెండర్లు వేసి. అంటే మా ప్రభుత్వంలో, మా పరిపాలనలో ఎవరైనా టెండర్లు వేయచ్చు, ఎవరైనా వర్కులు చేయొచ్చు, సాక్ష్యాలు కూడా చూపిస్తాను. కానీ మీ పరిపాలనలో టెండర్లు ఎవరూ వేయకూడదు, మేమే వేస్తాం, దౌర్జన్యం చేస్తామని చెప్పి చెప్తున్నారు మీరు. అవునులే, అబ్బడు 4 చెప్పినాక కుమారుడు ఒకటన్నా చెప్పకపోతే ఎట్లా? నువ్వు దౌర్జన్యం చేస్తాం, మాకే పనులు కావాలంటున్నావు. మీ నాయనగారు అయితే ప్రజలే దొంగ నా కొడుకులు, ప్రజలే డెకాయిట్ నా కొడుకులు, ఈ నా కొడుకులకు ఎవరు ఎక్కువ లెక్కిచ్చే వాళ్ళకే ఓటేస్తారు, ఈ నా కొడుకులకు సమాజం పట్ల గౌరవమే లేదు అని చెప్పి పత్రికాముఖంగా నిస్సిగ్గుగా ప్రకటన చేసిన పెద్ద మనిషి మీ తండ్రి గారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల ఆయనకున్న అభిప్రాయం ఇది. మరి ఆ తండ్రికి తగ్గ తననిగా నువ్వు ఇంతకంటే స్టేట్మెంట్ ఏమిస్తావు? డబ్బులు సంపాదిస్తా అంటున్నావు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజలారా, డబ్బులు సంపాదిస్తాము, డబ్బులు కావాలని కొండారెడ్డి అంటున్నాడు. కానీ నేనేమంటానా అంటే ఇంతవరకు నేను ఒకటే అనబోయేది కూడా ఒకటే, నలుగురికి సాయం చేస్తే చాలు అంటాను నేను. నా ఊరి ప్రజలకు నలుగురికి సహాయం చేసే శక్తి నాకుంటే చాలు తండ్రి పరమేశ్వర. ఈ ఊపిరిన్నంత వరకు ఈ ఊరి ప్రజలకు నలుగురికి అన్నం పెట్టగలిగి ఆపదలో ఆదుకుండడానికి కావాల్సిన ధనం ఉంటే చాలు. ఇది నా ఉద్దేశం. నా ఉద్దేశానికి వారి ఉద్దేశానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇక దీని తర్వాత ఈ ప్రకటనను అడ్డం పెట్టుకొని వారు మాట్లాడిన మరొక రెండు మూడు విషయాలు. ఒకటి, వరదరాజిరెడ్డి గారు చాలా గొప్పవాడు, చాలా నీతివంతుడు, 6 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఇది బాగా ప్రజలు వినాలా. 6 సార్లు ఎమ్మెల్యే అయినాడు, నిన్ను ఓడగొట్టినారు. ఈవి సుధాకర్ రెడ్డి కూడా అంటున్నాడు, పాపం నన్ను అందరు అంటున్నారు వాళ్ళు, నిన్ను ఓడగొట్టినారు, నీ అబద్ధాలకు, నీ మోసాలకు, నీ అవినీతికి నిన్ను పక్కన పెట్టినారు, ఓడగొట్టినారు. మేము గెలిచినాము. 6 సార్లు గెలిచినాడు ఆయన. 6 సార్లు గెలిచినాడంటే నీతిపరుడు కాబట్టే కదా. ఇది పలుదపాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు మీసాలు దువ్వుతూ మాట్లాడుతున్నారు. ఈవి సుధాకర్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడినారు. సుధాకర్ రెడ్డి సార్, ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా, వరద మనందరికీ సామూహిక ఉమ్మడి పెద్ద ముత్తైదువు. మనందరికీ సామూహిక పెద్ద ముత్తైదువుతో సమానమైన, మనందరికీ గురువు ఆయన. మీకంటే నాకే ఎక్కువ గౌరవం ఉంది ఆయన విధంగా చెప్పాలంటే. అది ఎన్నోసార్లు చెప్పినా. 11 సార్లు పోటీ చేసినాడండి. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా, తెలుగుదేశం పార్టీ నాయకులారా, వరదరాజిరెడ్డి గారు 11 సార్లు పోటీ చేసినాడు ఇప్పటి వరకు. అందులో 6 సార్లు గెలిచినాడు, 5 సార్లు ఓడిపోయినాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. రఘురామరెడ్డి అన్న చేతిలో ఓడిపోయినాడు సమితి ప్రెసిడెంట్గా. దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారి అన్నగారైనటువంటి నారాయణ రెడ్డి గారి చేతిలో ఓడిపోయినాడు ఎమ్మెల్సీగా. రమణారెడ్డి, డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు 3. లింగారెడ్డి గారి చేతిలో ఓడిపోయినాడు 4. నా చేతిలో ఓడిపోయినాడు. ఇది బాగా మతికి పెట్టుకోవాలి మీరు తెలుగుదేశం వాళ్ళు. నా చేతిలో ఓడిపోయినాడు. మీరు ఎవరినైతే ఎగతాళి చేస్తున్నారో, ఎవరైతే ఓడిపోయినారని చెప్పి మాట్లాడుతున్నారో, ఎవరైతే ఆయనకు శిష్యుడని చెప్పి మాట్లాడుతున్నారో, ఆ శిష్యుడి చేతిలోనే ఆ గురువు ఓటమి చూసినాడు. అంటే 6 సార్లు గెలుపు, 5 సార్లు ఓటమి. మరి నేను సుధాకర్ రెడ్డి, నిమ్మకాయల సుధాకర్ రెడ్డిని కూడా అడుగుతాను. నేను ఈవి సుధాకర్ రెడ్డి ఇద్దరిని అడుగుతాను. స్క్వైర్ సుధాకర్ రెడ్డి హోల్ స్క్వైర్ ఇద్దరిని. మరి గెలిచిన దానికైతే 6 సార్లు గెలిచిన దానికి నీతిపరుడని గెలిచినాడు అంటున్నారే, మరి 5 సార్లు ఓడిన దానికి ఏమంటారు? షెడ్డోడని ఓడగొట్టినారంటారా? అవినీతిపరుడని ఓడగొట్టినారంటారా? అభివృద్ధి నిరోధకుడని ఓడగొట్టినారంటారా? ఏమంటారు? ఆయన్ని మీరేమంటే నన్ను కూడా అదే. గెలిచిన దానికి ఆయన్ని మీరేమంటే నేను గెలిచిన దానికి 2 సార్లు నన్ను కూడా అదే. ఇక నా గురించి అంటారా? నేను ఇప్పటి వరకు 5 సార్లు పోటీ చేసిన ప్రజలారా. ప్రజాక్షేత్రంలో నేను 5 సార్లు పోటీ చేసిన, 2 సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసిన, 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన. నా జీవితంలో 5 సార్లు. 5 సార్లలో నేను 4 సార్లు గెలిచిన, 2 సార్లు కౌన్సిలర్గా గెలిచిన, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, ఒక్కసారి మాత్రమే ఓడిపోయినా. మరి ఈ లెక్కన ఏ పర్సెంటేజ్ ప్రకారం ఎవరు మంచి మెరిట్ అంటారు? ఈ ఊరు పుట్టినప్పటి నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరంటారు? రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అంటారు. దాదాపుగా 50,000 మెజార్టీతో గెలిచిన నేను. కాబట్టి గెలుపు ఓటములు సర్వసాధారణం. ఓటమిని మీరు అపహాస్యంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఓడినాడు, మీ చంద్రబాబు నాయుడు ఓడినాడు, మీ ఎన్టీ రామారావు ఓడినాడు, ఇందిరమ్మ ఓడింది, మీ లోకేష్ ఓడినాడు. ఓడంది ఎవరు తెలుసునా? మా రాజశేఖర రెడ్డి అన్న. ఓడంది ఎవరు తెలుసునా? మా రాజశేఖర రెడ్డి అన్న ఓడలే. అందరూ మీరు ఓడినారు. మరి ఓటమినే ప్రాతిపదిక తీసుకొని మీరు మాట్లాడితే
మీ యొక్క అజ్ఞానం అది. ఇక ఇవి కాకుండా ఇంకా 2 విషయాలండి చెప్పి ముగిస్తా. ఒకటి, వారి నీతి కథలు మళ్ళీ మామూలే. వరదరాజరెడ్డి గారి, కొండారెడ్డి గారి యొక్క నీతి కథలు మళ్ళీ మామూలే. నిన్నటి దినం చెప్పుకున్నారు, మా నాయన చాలా ఉన్నతుడు, మేము చాలా గొప్ప కుటుంబము, మేము అవినీతి పరులం కాదు, చాలా నీతి పరులము, నిజాయితీ పరులము. అవును, నువ్వు చెప్పినట్టు మేము టంగుటూరి ప్రకాశం పంతులు, లాల్ బహదూర్ శాస్త్రి, గాంధీ మహాత్మునికి సంబంధించిన స్థాయిలో ఉండే నిజాయితీ పరులము. నీతి తప్పి మేము బతకలే, మేము బిస్కోతులు కొనకపోలే, మల్లెపూలు కొనకపోలే అని చెప్పి కొండారెడ్డి గారు వారి నీతి కథల గురించి గొప్పగా మళ్ళా చెప్పినాడు. నేను ఎన్నోసార్లు చెప్పినా, మీరు ఎత్తుతున్నారు కాబట్టి నేను కొంత దానికి మళ్ళీ వివరణ ఇవ్వాలి కాబట్టి ఇస్తానా ప్రజలారా. వారి నీతి ఏ పార్టీదో నేను చెప్పాలి కదా ప్రజలకు. చెప్పేది ఇష్టం లేకపోయినా చెప్తానా. ఎన్నో ఉన్నాయి వారి అవినీతికి సంబంధించి, చెబితే ఓ రోజు పడుతుంది. ఎన్నో ఉన్నాయి, అన్ని చెప్పాలంటే బరువు కాబట్టి ప్రజలకు అర్థమయ్యేదానికి ప్రత్యక్షంగా కనిపించే అవినీతినే చెప్దాం. ఇందులో ఈ కొండారెడ్డి గారికి సంబంధించి, వరదరాజరెడ్డి గారికి సంబంధించి ఉండే అవినీతి మరకకు సంబంధించి కదిలే సాక్ష్యాన్నే చూపిస్తా. ప్రత్యక్షంగా మన కళ్ళ ముందర కదిలే సాక్ష్యమే ఈవి సుధాకర్ రెడ్డి గారు. క్షమించండి సార్, సుధాకర్ రెడ్డి సార్, మీ పట్ల నాకు గౌరవం ఉంది, క్షమించండి. మీకు జరిగిన అవమానాన్ని, ఆ కాలరాత్రిని, ఆ చీకటి రోజును, ఆ దుర్దినాన్ని నేను గుర్తు చెయ్యడానికి ఎంతో చింతిస్తూ, విధిలేని పరిస్థితుల్లో మన గురువు కుమారుని యొక్క అవినీతిని బహిర్గతం చేసేదానికి ప్రత్యక్ష సాక్షిగా మిమ్మల్ని చూపించాల్సిన కర్మ పట్టి చూపిస్తానా? మన్నించండి సార్, మీ మనసు బాధ పెడతా అంటే. నేను అడుగుతా ఉన్నా కొండారెడ్డి గారిని, ఈవి సుధాకర్ రెడ్డి గారిని, ఇద్దరిని అడుగుతానా, ఎవరికి బాకీ ఉండారని గొడవ వచ్చింది మీ ఇద్దరి మధ్య? కొండారెడ్డికి సుధాకర్ రెడ్డి, నాకు నువ్వు డబ్బు ఇయ్యాలా, బాకీ ఉండావు అంటాడు. నేను నీకు బాకీ లేను, నువ్వు అనవసరంగా అడుగుతున్నావు అని కొండారెడ్డి అంటాడు. ఇది మీ ఇద్దరి మధ్య గొడవ కారణం. పెట్టుబడి పెట్టినావు వ్యాపారంలో, నష్టం వచ్చిన తర్వాత భాగస్వామ్యం కాదు, నేను వడ్డీకి ఇచ్చినా అని అంటాడు సుధాకర్ రెడ్డి గారు. అన్యాయం అని కొండారెడ్డి అంటాడు. లేదు నేను వడ్డీకే ఇచ్చిన, వ్యాపారంలో భాగమీ లేదు, వాళ్ళ లాభ నష్టాలతో నాకేం పనింది, నా వడ్డీ ప్రకారం నాకు లెక్క రావాలని ఈవి సుధాకర్ రెడ్డి గారు అంటారు. ఇదే కదా సార్, ఇదే కదా కొండారెడ్డి గారు సమస్య. మొత్తం మీద ఎవరో ఒకరిది కరెక్ట్ ఉంటుంది, ఒకరి తప్పు ఉంటుంది. బాకన్నా ఉంటారు, బాకన్నా ఉండరు. మరి దీనికి నువ్వు చేసింది ఎందుకు కొండారెడ్డి, ఈవి సుధాకర్ రెడ్డి గారు? పెద్ద మనుషులైతే, గౌరవస్తులైతే కూర్చొని మాట్లాడుకుంటారు. లేదు, కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం కాకపోతే కోర్టుకు పోతారు. మీరేం చేసినారు? డబ్బులు ఇస్తారా రారా అని రిలయన్స్ పెట్రోల్ దగ్గరికి పిలిపించుకొని కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేసి చెంపలకేసి సార్లు కొట్టి, జుట్టు పట్టుకొని వంగబెట్టి పిల్లలను బడికి పోకపోతే కొట్టినట్టు కొట్టి, పట్టకర తీసి బయట పెట్టి గోర్లు ఎక్కుతామని బెదిరించి, రివాల్వర్ తీసి బుధంలో పెట్టి కాలుస్తామని చెప్పి భయపడించి, మానసికంగా ఆయనను వేధించి భయపెట్టి నరకం చూపించినారు. ఆయన చెప్పాలంటే ఆయన కాబట్టి బతికినాడు. మా కాజాటోడు ఏంటే అంతే, సంపన్న చంపిండు, లేకపోతే ఇంటికి పోయి 4 శనగగులు కలిపి పిల్లానికి వేసి పిల్లలకి వేసి తడి వేసుకొని పోయిండు మా కాజా ఇంటి. అంత హింసించినారు ఆయన మీరు. రైట్, ఏదో ధనియాల రాఘవ పుణ్యం వలన సారు బతికి బయటపడినాడు. సంతోషం, రాఘవకు కృతజ్ఞతలు. ధనియాల రాఘవకు, మా ఈవి సుధాకర్ సార్ని బతికించినందుకు. మళ్ళా తర్వాత ఏమైంది సార్? తర్వాత ఏమైంది కొండారెడ్డి గారు? ఎలక్షన్లు వచ్చినాయి. సారు డబ్బుకు కోర్టులో వేసినాడు. ఎవరినైతే బాకీ లేవని మీరు కొట్టి తిట్టి అవమానం చేసినారో మళ్ళా ఆ మనిషి దగ్గరికే పోయి ఎలక్షన్లో మాకు సాయం చెయ్యి అని చెప్పి ఆయన అడిగినారు. ఎవరైతే మీ చేత అవమానించబడినాడో ఆ సుధాకర్ రెడ్డి సారు మళ్ళా నిస్సిగ్గుగా మీతో చేతులు కలిపి కోర్టులో ఉండే కేసు విత్డ్రా చేసుకొని 70 లక్షలు అడిగితే నువ్వు 70 లక్షలు ఇచ్చి
లోక్ అదాలత్లో కేసు క్లోజ్ చేసుకున్నారు. ఏమనాలి సార్ ఇప్పుడు మిమ్మల్ని? ఏమనాలి కొండారెడ్డి గారిని మిమ్మల్ని? ఇది నీతి అంటారా? దీన్ని నీతి అంటారా? ఇంతకంటే నేను ప్రత్యక్ష సాక్ష్యం చూపించాలనా? వీళ్ళ యొక్క క్రిమినల్ ఆలోచన విధానానికి, వీరి యొక్క దౌర్జన్యకరమైనటువంటి మనస్తత్వానికి ఇంతకంటే వేరే సాక్ష్యం ఏమన్నా అవసరమా? లేదు. సాక్ష్యం చెప్తున్నాడు సుధాకర్ రెడ్డి సార్. ఎవరికి? వరదరాజరెడ్డికి, కొండారెడ్డికి సాక్ష్యం చెప్తున్నాడు మంచివాడని. నాకు నవ్వు వచ్చింది. పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పినట్టుంది. పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పినట్టుంది. పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పడం అంటే తెలుసునా సార్? పిల్లి ఉండే చోట ఎలకే ఉండదు భయంతో. ఎలక ఏం చూసిందని పిల్లి గురించి చెప్పాలబ్బా మంచిదని? ఒకవేళ లేదు చూసిందనుకో తినేస్తుంది పిల్లి ఎలకను. భయపడుతుంది ఎలక. పిల్లికి ఎదిరించి సాక్ష్యం, తప్పుడు సాక్ష్యం, గొప్ప సాక్ష్యం చెప్పగలుగుతుందే? మీరు చెప్పిన సాక్ష్యం కూడా కొండారెడ్డి గురించి అట్నే ఉంది. రెండవది, మీ నీతి గురించి ఒక మచ్చుక కొన్ని చెప్తా. మీరు కూర్చొని మాట్లాడిన పేపర్ ప్రకటన ఎక్కడిచ్చినారు? బహుశా నేను ఆఫీస్ కాదనుకుంటాను కదా. ఆఫీసేనా? ఆఫీస్. ఇప్పుడు మీ ఆఫీస్ ఎక్కడుందంటే మీ తండ్రి గారి ఆఫీస్ నెహ్రూ రోడ్లో ఉంది. మీ ఆఫీస్ వచ్చేసి ఆర్ఎన్బి ఎదురుకి ఉంది. ఆర్ఎన్బి ఎదురుకి ఉండే ఆ స్థలం ఎక్కడది? డిఏడబ్ల్యూ. ఇది పార్టీ ఆఫీసు. ఇప్పుడు వాళ్ళ కొండారెడ్డి గారు కూర్చుండేది ఆడ కూర్చుంటాడు. డిఏడబ్ల్యూ కాలేజీ స్థలం దేవరశెట్టి ఆదిలక్ష్మమ్మ ఉమెన్స్ కాలేజీకి సంబంధించినటువంటి స్థలం. నేను అడుగుతా ఉన్నా, మీ నీతి కథల్లో మరొక కథ. ఇది మీ తండ్రి గారి స్థలమా కొండారెడ్డి గారు? లేకుంటే మీ పూర్వీకుల ఆస్తి? కాదు. డివిసి వాళ్ళది. డివిసి మోహన్ వాళ్ళది, శంభు వాళ్ళది. వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ అబ్బగారు మహిళలు చదువుకునేదానికి కాలేజీకి కొన్ని ఎకరాలు ఇస్తే వాళ్ళ కుటుంబం చితికిపోవడం వలన ఆ ఇచ్చిన ఎకరాల్లోంచి ఒక 12 ఎకరాలు మళ్ళీ తిరిగి ఇస్తే అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ తక్కువ ధరకు బయట అమ్మి ఆ డబ్బును కాలేజీకి అకౌంట్లో వేసి ఒక్కొక్కటి 10 ఎకరాలు 12 ఎకరాల చొప్పున ఎకరాకు 10 కోట్లు 12 కోట్ల చొప్పున 100 కోట్లు వాళ్ళు లబ్ధి పొందేదానికోసం రాజశేఖర రెడ్డి గారిని కలిసి వరదరాజరెడ్డి గారు అడిగితే రాజశేఖర రెడ్డి గారు చేయకపోతే, తర్వాత రోసయ్య గారిని అడిగితే రోసయ్య గారు నేను చెయ్యనో తప్పని చెప్తే, మళ్ళీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారు తమ్ముడు శశిధర్ కుమార్ రెడ్డికి 2 ఎకరాలు, మీకు 3 ఎకరాలు 4 ఎకరాలు మాట్లాడుకొని ఆ పైరవీ చేసి వారి భూమి మళ్ళీ వెనక్కి ఇప్పించి ఏర్పాటు చేసినారు. అందులో నుంచే మీరు వ్యాపారం చేసినది, అపార్ట్మెంట్లు కట్టినది, అప్పులలో కొంత రాపిచ్చినది, మీరు ఇప్పుడు ఆఫీస్ పెట్టినది అంతా. మరి నేను అడుగుతా ఉన్నా కొండారెడ్డి గారిని, ప్రజలందరికీ చెప్తా ఉన్నా, ఆ 3 ఎకరాలు 4 ఎకరాలు 30 కోట్ల విలువ చేసే ఆ భూమిని మీరు తీసుకున్నారే, దాన్ని లంచం అన్నామా? లేకుంటే డివిసి వారికి మేలు చేసినందుకు వారు మీకు ఇచ్చినటువంటి ప్రేమపూర్వకమైన కానుకన్నావా? ప్రేమపూర్వకమైన కానుకన్నావా, లంచం అన్నావా? నీ ఇష్టం కొండారెడ్డి, నువ్వు ఏదంటే నేను కూడా అదే. లంచం అన్నావంటే లంచమే. లేదు కానుక ప్రసాద్ రెడ్డి గారు అది నేను మంచి చేసినా కాబట్టి మాకు ఇచ్చినారు కానుకగా అంటే కానుకే అన్నాం. అయితే ఈ కండిషన్ నాకు కూడా అప్లై అవుతుంది. ఏ కండిషన్? ఈ కండిషన్ నాకు కూడా అప్లై అవుతుంది. నేను ఎవరికైనా మేలు చేసి నాకు 10 రూపాయలు ఇచ్చి ఉంటే మీరు లంచం అని అనుకుంటే అది లంచమే. కానుక అంటే నాది కూడా కానుకే అవుతుంది కొండారెడ్డి. ఇది వద్దు. ఆడిటర్ బ్రాహ్మణుణ్ణి వివాదాస్పదమైన ఆస్తిని కొనుగోలు చేసి విజయవాడలో రూపాయి ఆస్తిని 10 పైసలు కొని అతనితో రాజీ ప్రయత్నం చేసుకుంటే ఆ ఆడిటరు నా పక్క న్యాయం ఉంది నేను వినను, కోర్టు ద్వారానే పరిష్కారం చేసుకుంటా అంటే కోర్టు ద్వారా మీకు రాదని చెప్పి నిట్ట నిలువుకు అని అతన్ని సజీవ దహనం చేసినారు, చంపేసినారు. నీ కొడుకు చంపేసినాడు. అందులో నీకు రావాల్సిన వాటా నీ మేనల్లులు ఇయ్యలేదని చెప్పి నీ మేనల్లుల ఇంటికి పోయి ధర్నా చేసినావు. వరదరాజరెడ్డి గారు ధర్నా చేసినారు. ఏం న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఆస్తి అని చెప్పి ధర్నా చేసినారా,
హత్య చేస్తే రావాల్సిన ఆస్తి ఇయ్యలేదని చెప్పి ధర్నా చేసినారా కొండారెడ్డి గారు? ఇదేనా మీ నీతి? ఇదేనా మీ నిజాయితీ? మీరా మాకు నీతులు చెప్పేది, శుద్ధులు చెప్పేది? అదీ వద్దు, అదీ వద్దు. ఈ ప్రొద్దుటూరు సంబంధించిన శివగణేష్ అనే ఆర్యవైశ్యుని పైన మీకు అప్పులు ఇచ్చి మీ బావగారు అప్పులు తీసుకున్నారు ఆయన దగ్గర. మీరు అప్పులు కట్టకపోతే ఆ అప్పులకు సంబంధించి మళ్ళా గట్టిగా అడుగుతా అంటే నీకు కోపం కలిగి సేమ్ సుధాకర్ రెడ్డి మాదిరే మళ్ళా రారా అని పిలిచినారు హైదరాబాద్లో. పిలిచి మళ్ళా దాడి చేసి కొట్టి డాక్యుమెంట్ రాసుకొని అది వాళ్ళు కేసు పెట్టి టీవీ 9లో సాక్షిలో ఒకటేమైన ప్రచారం జరిగింది. దీన్ని ఏమంటారు కొండారెడ్డి గారు? నీతి అంటారా? దౌర్జన్యం అంటారా? ఇట్లా దౌర్జన్య పరులకు ఓటేసినారు ప్రజలారా మీరు. ఇట్లా దోపిడీ దొంగలకు మీరు ఓటేసినారు. ఆర్యవైశ్యులపైన, బ్రాహ్మణులపైన, శాంతి కాముకులపైన, వ్యాపారస్తులపైన దౌర్జన్యం చేసి దాడులు చేసి అన్ని ఆర్థికపరమైన లావాదేవీలే. ఇది అయిపోయింది. నన్ను సంపనీకి ప్రయత్నం చేసినారు 2010లో. మీరు ఎన్నిసార్లు చేసినారు? కొండారెడ్డే, ప్రత్యక్షంగా కొండారెడ్డే, వరదకు తెలిసి. దేనికి నా మీద హత్యా ప్రయత్నం మీరు చేసింది? నేను లింగారెడ్డి గారి గెలుపుకు ఉపయోగపడినానని ఒకే ఒక కారణం. అంతకు మించితే మీ ఆస్తులు నేను తీసుకున్నానా? లేకుంటే మీ కుటుంబ సభ్యులను ఎవరినైనా నేను చంపడమో గాయపరచడమో చేసినానా? రాజకీయంగా సిద్ధాంతపరంగా మిమ్మల్ని విభేదించి నేను లింగారెడ్డి గారి గెలుపుకు నేను ప్రధానంగా ఉపయోగపడితే 2009లో 2010లో నా పైన హత్యా ప్రయత్నం విపరీతంగా చేసినారు. ఇదేనా మీ నీతి? ఆడిటర్ను చంపుతారు, శివగణేశును కొడతారు, నాపై హత్యా ప్రయత్నం చేస్తారు, ఈవి సుధాకర్ రెడ్డిని అవమానం చేస్తారు. ఇవి కాక మీ నంద్యాల వారి వంశం ఉన్నంత వరకు ఒక్క పథకం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కొండారెడ్డి గారు. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పెడితే ఎట్లుందో, జగనన్న అమ్మఒడి పెడితే ఎట్లుందో, ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెడితే ఎట్లుందో, అట్లా మీ వంశం ఉన్నంత వరకు ఒక స్కీమ్ ఉంటుంది మీకు. అదే డబల్ ధమాకా, 1+1 డబల్ ధమాకా. ఈవి సుధాకర్ రెడ్డి సార్ 15 సంవత్సరాల కిందట లక్షకు లక్ష సంవత్సరానికి ఇస్తామని చెప్పి కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని 15 సంవత్సరాలుగా తిరిగి వాళ్ళకు డబ్బు చెల్లించకుండా, అసలు లేదు, వడ్డీ లేదు, ఒకటికి ఒకటి లేదు, సతాయిచ్చి బాధ పెట్టి మానసికంగా వాళ్ళను వేదన గురి చేసి ఎంతమందో రాలిపోయినారు. వాళ్ళ అవసరాలకు డబ్బులు లేక, బిడ్డల పెళ్లిళ్లకు, చదువులకు. ఇంకా నిజాయితీగా చెప్పాలంటే ఆ డిఏడబ్ల్యూ కాలేజ్ స్థలంలోని అపార్ట్మెంటు స్థలాలు ఇప్పుడు కొద్దో గొప్ప కొంతమందికి రాపించినారు మీరు. అది కూడా వడ్డీ లేకి కాదు, అసలు మాత్రమే. అది కూడా మీరు నిర్ణయించిన ధరకు తీసుకోవాలా. అది అందరికీ క్లియర్ కాలే. నీకు నిన్న ఎలక్షన్లో చేసిన వాళ్ళల్లో చాలా మంది నీకు అప్పించిన వాళ్ళే నీ వెనక ఉండారు. మరి ఇది నీతి అంటారా కొండారెడ్డి గారు? ఇతరుల దగ్గర మనం వడ్డీకి తీసుకొని ఒకటికి ఇస్తామని చెప్పి 15 సంవత్సరాలు డబ్బు ఇవ్వకుండా బాధ పెట్టి మానసికంగా వేధించి వాళ్ళ సంసారాలు నాశనం అయ్యేదానికి మనం దోహదమై మన ఆస్తులు అమ్మకుండా వారిని బెదిరించుకుంటా, తిట్టుకుంటా, ఈ బుద్ధు అసలు వడ్డీ కట్టకుండా కొద్దో గొప్ప చేతులు కొంతమందికి పెట్టి కొంతమందికి ఇవ్వకుండా ఉండే ఈ విధి విధానాన్ని నిజాయితీ అంటారా కొండారెడ్డి గారు? ఒక 100 చెప్తా, ఇట్లా ఒక 100 ఎన్ని చెప్పినా అన్ని వింటారు, అన్ని ఒప్పుకుంటారు. మేము గొప్ప అంటారు, మేము నీతిపరులం అంటారు. వద్దు కొండారెడ్డి గారు. రాజకీయాల్లో కొనసాగే నువ్వైనా నేనైనా మనం ఎవరమైనా పత్తికించే మాటలు వద్దు. పాతివ్రత్యానికి సంబంధించిన మాటలు మనకు వద్దు. నేను చాలాసార్లు చెప్పినా. ఇంకా మన ఎట్లుంటాయి రాజకీయ నాయకులు అంటే, పతివ్రత పరమాన్నం వండితే తెల్లవాడుదలు వేడిగా ఉందంట, చల్లగానే కాదంట. పతివ్రత పరమాన్నం వండితే మిత్రులారా చల్లగా కాదంట. అట్లుంటుంది మనతోటి రాజకీయ నాయకులం. దయచేసి నువ్వైనా నేనైనా మనం ఎవరమైనా నీతి నిజాయితీలకు సంబంధించిన మాటలు వద్దు.
కొంచెం ఎక్కువ తక్కువ అందరూ చేస్తుంటారు. వద్దు, అవి వదిలేసి మాట్లాడుకుంటే మనకు మంచిది. ఇక నా గురించి మాట్లాడినారు చివరిగా. ఇది ప్రజలకు చెప్తా ఉన్నా నేను. ఎన్నికల కంటే ముందు నా మీద బట్ట గాల్చి ముఖాన్ని వేసినారు వాళ్ళు. ఏమని? నేను అవినీతి పరుణ్ణి అని. ఓకే, ఆ రోజు మీకు ప్రభుత్వం లేదు కాబట్టి, ఆ రోజు మీరు ఎమ్మెల్యే కాదు కాబట్టి, మీరు విమర్శలకే అవకాశం ఉంది కాబట్టి బట్టగాల్చి నా ముఖాన్ని వేసినారు. ఎందుకు? 4 ఓట్ల కోసము, 1 సీటు కోసము గెలవాలా అని చెప్పి. ప్రసాద్ రెడ్డి అవినీతి పరుడు, పెద్ద ప్యాలెస్ కట్టినాడు, 2000 కోట్లు సంపాదించినాడు, మట్కా ద్వారా సంపాదించినాడు, గుట్కా ద్వారా సంపాదించినాడు, క్రికెట్ బెట్టింగ్ల ద్వారా సంపాదించినాడు, జూదం ద్వారా సంపాదించినాడు, ఇసుక మీద సంపాదించినాడు, ప్రభుత్వ భూములు ఆక్రమించి సంపాదించినాడు, ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులను సబ్ రిజిస్టర్ ఆఫీసులో మార్పు చేసి సంపాదించినాడు, జగనన్న కాలనీల్లో అవినీతి చేసినాడు, దొంగ నోట్ల ముద్రణ చేసినాడు, మా చెన్నకేశవ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు మోసం చేసినాడు ప్రభుత్వం మీద. ఇవన్నీ నా మీద మీరు చేసిన అభియోగాలు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ప్రజలను, ప్రజలారా, నిన్న కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు నన్ను, నిన్న కూడా మళ్ళా అంటే ఎలక్షన్లకు అయిపోయి గెలిచినారు, మేము ఓడినాము, మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఎమ్మెల్యే అయినారు, మీ ప్రభుత్వం వచ్చి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇంకా నన్ను విమర్శించేది ఎందుకయ్యా? విచారణ కొనసాగించండి. ఇక విమర్శలు అవసరం లేదు. మీరు విచారణకు పోవచ్చు. నేను ఆహ్వానిస్తా ఉన్నా. మీరు పోలీసుల ద్వారా కానీ, సిఐడి ద్వారా కానీ, సిబిఐ ద్వారా కానీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కానీ, ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కానీ, ఏసీబీ ద్వారా కానీ, యాంటీ కరప్షన్ ఇటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి విచారణా శాఖల ద్వారా నా మీద విచారణకు మీరు ఆదేశాలు ఇచ్చి ప్రజాక్షేత్రంలో నన్ను దోషిగా నిలబెట్టాల, నిగ్గు తేల్చాల. ఇది కదా మార్గం. మరి ఇప్పుడు కూడా ఏంది స్వామి? ఇంకా పొద్దునగులు ఎల్లకాలం బట్టగాల్చి ముఖాన వేయడం ఏమొచ్చింది మీకు? దానివల్ల మీకు అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను మటకా కంపెనీ పెట్టినానా? ఇప్పుడు మునీర్ ఉన్నాడు మీ వాడు, మటకా కంపెనీ. అట్లా మా వాడు ఎవడన్నా మటకా కంపెనీ నేను పెట్టించినానా? విచారణకి ఇవ్వండి. లేదు, గుట్కా ప్యాకెట్ నేనేమన్నా తీసుకొచ్చి అమ్మించి ఏడన్నా గోడౌన్లు పెట్టి చేసినానా? విచారణకి ఇవ్వండి. లేదు, అక్రమ బియ్యము ఇప్పుడు మీ వాళ్ళు అమ్ముతున్నారు, ఆ జంబాపురం రామాంజనేయులు, మీ మురళి, రైట్, అట్లా నేను ఎవరితో అమ్మిస్తా ఉంటే బియ్యం నా మీద విచారణ చేయించండి. ఇసుక అన్నారు, విచారణ పెట్టండి. దొంగ నోట్ల ముద్రను అన్నారు, చేయండి. నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా ప్రజలారా, వీరికి 4 సంవత్సరాల వ్యవధి ఉంది. ఈ 4 సంవత్సరాల వ్యవధిలో అక్రమ ఆర్జనకు సంబంధించి నా పైన విమర్శలు కట్టిపెట్టి విచారణకు ఆదేశాలు ఇచ్చి మట్కా పైన, గుట్కా పైన, జూదం పైన, ఇసుక రవాణా పైన, దొంగ నోట్ల ముద్ర పైన, ప్రభుత్వ ఆస్తులను నేను కబ్జా చేసిన దానిపైన, సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఆస్తుల మార్పిడి చేసిన అని చెప్పినారు, దానిపైన, జగనన్న కాలనీలపైన, సీఎంఆర్ఎఫ్ చెక్కులపైన, లేకుంటే ఎవరి దగ్గర ఉద్యోగస్తుల దగ్గర మామూలు తీసుకున్నాయని కానీ తదితర అసాంఘిక కార్యకలాపాల పైన 4 సంవత్సరాల వ్యవధిలో మీరు నిగ్గు తేల్చకపోతే, నన్ను దోషిగా నిలబెట్టలేకపోతే, నేరస్తునిగా చూపించలేకపోతే నేను క్లీన్ చిట్ 29 ఎన్నికల నాటికి ప్రజలే చెప్తారు. ఏం బీకినారు బా? 5 ఏళ్ళు ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు దొంగ నోట్లు అన్నారు, సీఎంఆర్ఎఫ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏమన్నారు, మరి ఏం బీకలేదులే, ఏమి లేదు కాబట్టి పీకలేదని చెప్పి అంటారు కొండారెడ్డి గారు. అబద్దాలని పదే నన్ను అన్నారు. సంతోషము. నేను అడుగుతా ఉన్నా ఈవి సుధాకర్ రెడ్డిని, నేను అబద్దాలు చెప్పడం వలన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ ఒక్క కుటుంబమైనా రోడ్డున పడి కానీ, చచ్చిపోయి శవాన్ని తీసుకొచ్చి నా ఇంటికాడ పనబెట్టినది కానీ ఉందా అని అడుగుతాను. నేను అబద్ధం చెప్పడం వలన, అర్థమైందనుకుంటా మీకు, నేను అబద్ధం చెప్పడం వలన ఏ ఒక్క కుటుంబమైనా ఆత్మహత్య చేసుకొని ఆ శవాన్ని తెచ్చి నా ఇంటికాడ పనబెట్టి
ఇదిగో నువ్వు అబద్ధం చెప్పినావు కాబట్టి మేము భ్రష్టు పట్టిపోయినాం, దాని ఆ మొగుడు సూసైడ్ చేసుకున్నాడు, నువ్వే బాధ్యునివి అని చెప్పి నా ఇంటికాడ ఎప్పుడన్నా పనిపెట్టినారా సుధాకర్ రెడ్డి సార్? ఎవ్వరికి నేను అబద్ధం చెప్పలే. అబద్ధాలంటే ఎట్లాంటి అంటే, ఇదిగో నిన్న మీ చంద్రబాబు నాయుడు చెప్పినాడు చూడు 1500 ఇస్తా, మీ చంద్రబాబు నాయుడు చెప్పినాడు చూడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా, బస్సు పెడతా, 50 ఏళ్ళకు పెన్షన్ ఇస్తా, 3000 నిరుద్యోగ భృతి ఇస్తా, 30 లక్షల ఉద్యోగాలు ఇస్తా, 1వ తారీఖు జీతాలు వేస్తా చెప్పి మోసం చేసినాడు చూడు, ఇది అబద్ధము అంటారు. కరెంటు బిల్లులు పెంచను. ఇంకా పొద్దుటూరులో మీ వరదరాజిరెడ్డి మీ కొండారెడ్డి గారు చెప్పినారు చూడు, చాలా ఉన్నాయి వాళ్ళు చెప్పిన అబద్ధాలు. దానికి 300 సమయం ఉంది, వ్యవధిస్తాం అంతవరకు వాళ్లకు. మెడికల్ కాలేజ్ తెస్తాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తాం, పాల కేంద్రం ఓపెన్ చేపిస్తాం, మటకా కంపెనీ లేకుండా చేస్తాం, జూదం లేకుండా చేస్తాం. ఎక్కడ పోయింది? మటకా జరుగుతుంది, జూదం జరుగుతుంది, క్రికెట్ జరుగుతుంది, ఏం 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 జరగలే. గుట్కా ప్యాకెట్లు జరుగుతున్నాయి, అక్రమ బియ్యము జరుగుతున్నాయి. ఈ అబద్ధాలు. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీకు 4 సంవత్సరాల వ్యవధి ఉంది, విమర్శ కాకుండా విచారణకు పోయి నన్ను తప్పు చేసిన వానిగా నిరూపించగలుగుతారా, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చుంటారా? ఏమన్నా మర్చిపోయినావా?